పాపం వీళ్ళైతే మొత్తం ఆభరణాలతో వేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బి వ్లాగ్స్. మనం అయితే ఇప్పుడు శిల్పకళ ఆర్ట్స్ అయితే వచ్చేసినాం కోరట్ల. ఇక్కడ అయితే మనకైతే 16 to 17 feet గణేష్ అయితే ఉంటాయి. ఇలా చాలా ఫేమస్ కళ ఆర్ట్స్ అన్నమాట ఇక్కడ కోరట్ల. ఇక్కడైతే పెయింటింగ్ అయితే ఉంది. ఇది 16 to 17 feet. ఇది ఇంకా ఐస్ ఆభరణాలు ఇట్లా ఏం కలరింగ్ కాదు. మనకైతే ఇది ఫుల్ కలరింగ్ అయింది. ఇది ఒక 10 feet దాకా ఉంటుంది. మీద మన మన వినాయకుని వాళ్ళ తమ్ముడు ఏదో చేసిన ఇది కూడా సేమ్. ఇటు సైడ్ అన్ని సేమ్, ఇవన్నీ సేమ్. మనకి ఇది సేమ్. ఇంకా ఐస్ ఓన్లీ బాడీ ఎన్నో అది కలరింగ్ అయింది. ఐస్ ఇట్లా ఏం కలరింగ్ కాలేదు. ఇక్కడ అయితే మనకి సరస్వతి వచ్చేసి ఇక్కడ కింద సరస్వతి వచ్చేసి మనకి మీద వినాయకుని మీద శివుడు పార్వతి వచ్చేసి ఉంది. వినాయకుడి కిరీటం మీద ఆయిల్ పెయింట్తుంది. ఇది కూడా ఒక 15 దాకా ఉంటాయి వాసిన ఆయిల్స్ అయితే. ఇవన్నీ సేమ్ పీసెస్. ఇక్కడ చాలా వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సేమ్. ఇవన్నీ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ పెట్టిన వినాయకుడికి. మనకి ఇప్పుడు అది ఇంకా కలరింగ్ అయితే కాలేదు. ఇంకా ఐస్ పెయింటింగ్ అయితే కాలేదు. ఇంకా అట్లకైతే అయితే వే అయితే లేదు. అంతే. ఇందులో మాత్రం మనకి ఒక్కటే ఫుల్ కలరింగ్ అయితే అయింది. మీద మనకి లింగంతో బొట్టు వచ్చేసి మనకి చాలా బాగుంది వినాయకుడి. మా సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. మనం అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న దగ్గరగా వచ్చేసినాం. ఇలా శాంపిల్ పీసెస్ అవుతున్నాయి అంట, చూద్దాం మనం. ఇలా అయితే కలరింగ్ వేసి అయితే మనం కనబడుతున్నాయి. ఇక్కడ కలరింగ్ అయితే పైన ఉన్నాయి ఇలా. ఇందులో ఇదైతే రియల్ పంచ్ అవుతుంది. మీద రియల్ పంచ్ అనే మాది. మీదనైతే మనకి షేరుడు వచ్చేసి 16 to 17 feet దాకా ఉంది. చాలా పెద్ద ఉంది. ఇదైతే మనకి మనకి మీద ఆర్ట్స్ వచ్చేసి ఉంది. ఇది మనకి పోయినసారి డబల్ వినాయకుంది. పోయినసారి కూడా చాలా కనబడ్డాయి. ఇది కూడా కొంచెం మహారాష్ట్ర స్టైల్. ఇది కూడా సేమ్, కానీ దానికి ఆర్చ్ వచ్చింది, దీనికి ఆర్చ్ రాలేదు. ఇది కూడా బొజ్జ గణపతి. మీద శివుడు అయితే వచ్చేసింది కిరీటంలో. కింద బొట్టు లింగం వచ్చేసింది. ఇంకా రెడ్ కలర్ పంచ చాలా బాగుంది. ఇది కూడా 16 feet దాకా ఉంది. ఇది నాకు తెలిసి అయితే చాలా పెద్ద ఉంది. ఇందులో ఈ కలర్స్ చాలా పెద్ద అనుకుంటా. ఇక్కడ అయితే మనకి చాలా పెద్ద ఉంది వినాయకుడు. ముందర గుర్రాలు వచ్చేసి వెనక ఆర్చ్ వచ్చేసి రథం మీద వెళ్తున్నట్టుంది వినాయకుడికి. వెనక ఆర్చ్ వచ్చేసి మీకు ఆ షెడ్ లో పెట్టిన సేమ్ వినాయకుడు. కలరింగ్ చేంజ్ ఉంది. వెనుక పాము వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో. ఇటు హంస వచ్చేసి మధ్య వినాయకుడు. రెడ్ కలర్ పంచ. ఇది కూడా సేమ్, కానీ దీంట్లో కిరీటం మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. మొత్తం ఆభరణాలతో వేసి చెక్కు అంటుంది వినాయకుడు. మాత్రం మొత్తం ఆభరణాలు ఉన్నాయి వినాయకుడికి. ఇక్కడ మాత్రం నాకు చాలా నచ్చింది వినాయకుడు. ఇక్కడ ఈ 3 pieces మాత్రం సేమ్. ఇప్పుడు మనకు ఫ్రంట్ పెట్టిన అయితే ఇక్కడ ఏం లేవు కలరింగ్ వేసినది. అయితే అన్ని అవైలబుల్ లో ఉన్నాయి వినాయకుడు. తొందర వచ్చేస్తే మనకి ఇవన్నీ వినాయకులలో మీకు ఇష్టం ఉన్నది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో హైలైట్ మాత్రం ఈ 2 pieces. ఇది ఒక్కటను ఇది మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి వినాయకులకి మాత్రం. మనం బుక్ చేసుకోవాలంటే తొందర వచ్చేసేయండి. ఇంకా 55 days ఉంది వినాయక చవితికి. ఇంకా వాళ్ళైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి.
మనకైతే ఇక్కడ బొట్టు మాత్రం విష్ణు అయితే వచ్చేసింది. ఈ 16 to 17 ఫీట్స్ దాకా ఉంది. ఎవరికన్నా మీకు కావాల అంటే ఇది ఇంకా బుక్ కావాలంటే ఇంకా మీకు ఈ వినాయకుడు కావాలంటే ఈ షెడ్కి వచ్చేసేయండి. ఈ షెడ్ లో అన్ని కలరింగ్ అయితే శాంపుల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేస్తే మనకి ఇష్టమైన కలర్ పంచ మాత్రం ఇక మన ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు అనమాట. పాపం వీళ్ళైతే 2 గ్రూపులు వచ్చిర్రు. ఒక్క గణపతి కూడా నచ్చలేదు. అప్పటి నుంచి తిరుగుతున్నారు. వీళ్ళైతే చాలా కలర్స్ అయితే లాస్ట్ ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ బుక్ చేస్తారా లేదో తెలియదు. ఇల్లు 2 గ్రూప్స్ అనమాట. ఎక్కడో మనకైతే తెలియదు.